ధర్మం, సత్యం, కర్తవ్య బద్ధతకు ప్రతీక. ఇది శ్రీరాముని ఆదర్శ జీవితం ద్వారా మంచి నడవడి, భక్తి, త్యాగం, కుటుంబ విలువలను మనకు పరిచయం చేస్తుంది. అటువంటి పవిత్ర గ్రంథాన్ని అక్షరాలు మాధుర్యంతో, అచ్చుల అందంతో ధర్మం, భక్తి, సంస్కృతి సుగంధాన్ని వెదజల్లే సంపూర్ణ రామాయణం అనే ఈ అపూర్వ కార్యక్రమాన్ని మన 7వ తరగతి జాస్మిన్ విద్యార్థులు మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనకు మీ అందరికీ హృదయపూర్వకమైన, ఆత్మీయమైన స్వాగతం పలుకుతున్నాము. అయోధ్యకు రాజు దశరథ మహారాజు. ఆయనకు 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఈయనకు 3 అన్నదమ్ముళ్ళు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఉత్తమ ఇళ్ళల సీతాదేవి. ఊర్మిళ లక్ష్మణుడి భార్య మరియు సీతాదేవికి చెల్లెలు. ఋషులు వశిష్ఠ, విశ్వామిత్రులు, గురువులు. ఎన్నడూ రాముడు తండ్రి మాట జవదాటలేదు. 14 ఏళ్ళు వనవాసం చేశాడు. ఐకమత్యంతో వానరి మైత్రి చేశాడు. ఒక బాణంతో వారిని సంహరించాడు. ఓపికతో సగరి ఎంగిలి పండు తిన్నాడు. ఔద్యారంతో అహల్య శాప విమోచన చేశాడు. అందరితో కలిసి వారధి నిర్మించాడు. చెప్పు మళ్ళీ. అందరితో కలిసి వారధి నిర్మించాడు. ఆహా 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 అంటూ రావణుని సంహరించాడు. ఈ అచ్చులతో సంపూర్ణ రామాయణంలోని అక్షరాలు కేవలం పదాలుగా కాక ధర్మం, సత్యం, కర్తవ్యులుగా మన హృదయాల్లో నిలవాలి. శ్రీరాముని ఆదర్శాలు మన నడకల్లో, మన మాటల్లో, మన ఆలోచనలో ప్రతిబింబించాలని కోరుకుంటూ ఈ పవిత్ర సందేశాలకు దారి చూపే దీపాలే వెలగాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదములు.